కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకి ఎక్కే విధానం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలనను మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం. మహా అంటే మీరు ఒక 30 రోజులు 40 రోజులు మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడతారు, ఒక సునకానందం పొందొచ్చేమో, కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈరోజు పనిచేస్తాం. అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీసు వ్యవస్థ పలానాయన్ని రేపు అరెస్ట్ చేస్తాను అనక ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటుంది, ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. అదేవిధంగా నెక్స్ట్ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. నిన్న చూసాం ఛార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయాల, కానీ ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నీ ఆ ఎల్లో మీడియా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా విధంగా వేసుకుంటూ పోతూ ఉంది. ఎందుకంటే 5 నెలలు మీరు చూడండి, ముందు పలానా ధనంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు, ధనంజయ రెడ్డి గారికి సంబంధించి ఇవి ఉన్నాయి అనేది ఏబిఎన్లోనో లేకపోతే ఇంకొక పేపర్ ఈనాడులోనో వస్తుంది, వారం తర్వాత అది జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో మిథునని 2017లో అరెస్ట్ చేశారు, ఒక 20 రోజులు జైల్లో పెట్టగలిగారు, మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు, జగన్ మిథునన్న బయటకు వచ్చాడు. రేపు ఈరోజు పెట్టారు, రేపు మళ్ళీ వాళ్ళే పోయి అవన్నీ తూచంటారు, మళ్ళీ బయటకు వస్తారు. మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు, నిలబడే కేసు కూడా కాదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే కానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగ వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు, దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు. ఏమనంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారంట, సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదనంటే డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపుతో, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటకు తీసుకొస్తున్నారు, మీరు ఇంకా బలంగా వస్తాం. తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు, ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, అధికారం శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తారు, అందరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది, ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు, ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈరోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో, ఇదే రేపు ఇంకో ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురనైనా మేము వెళ్ళిపోతా ఉంటున్నారు, మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలో నుంచి, మేము కావాలంటే లూప్ లైన్లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే
ఎంత దారుణాలు జరుగుతున్నాయన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియర్